అడిగినా కూడా పెట్టేటోళ్ళు లేరు. భూమ్ ఇట్లా పగిలిపోయింది, మొత్తం పగిలిపోయింది కదా. మా ఇంట్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, దేని కింద ఏ పాము ఉందో ఏ తేలుందో అసలు సరి నాగుపాము పిల్ల కూడా వచ్చింది. దాన్ని జాగ్రత్తగా చంపొద్దన్న ఉద్దేశంతో వాగులో వదిలేసిన పట్టి. అట్లా అని చెప్పి ప్రతిదీ వాళ్ళ మీద దూసేయద్దు. మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కదా, అడగందే అవ్వైనా బువ్వ పెట్టది. అది నానుడి మాత్రమే కాదు, అది నిజం. ఈ కాలంలో అడిగినా కూడా పెట్టేటోళ్ళు లేరు. సో ఒకటికి 10 సార్లు అడగండి. నేను ఎవరి గురించి చెప్తానంటే, ఇల్లు రాలేదు అని చెప్పి నాలా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ చెప్తానా, ఒకటికి 10 సార్లు మీ లీడర్ల చుట్టూ తిరగండి, రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఇస్తారు ఇల్లు. సో నెగ్లెక్ట్ చేయకండి. అయితే అసలు విషయం ఏంటంటే, మా ఊరికి 4 డేస్ బ్యాక్ ఎమ్మెల్యే గారు వచ్చారంట. నేను ఆ టైంలో కాళేశ్వరంలో ఉన్నా. అయితే ఇంకొక 25 ఇల్లు ఇచ్చేది ఉన్నది ఫస్ట్ లిస్ట్లో, అవి పెండింగ్లో ఉండే, అవి కూడా జారీ చేస్తున్నా అని చెప్పి చెప్పిండట. సో అది ఒక రకంగా సంతోషకరమైన విషయం, ఎందుకంటే అందులో నా పేరుంది అని చెప్పి తెలిసింది. అట్లా అని చెప్పి సంతోషపడే విషయం ఏం కాదు, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు జారీ పత్రం మన చేతికి వచ్చినప్పుడే అది వచ్చింది అని చెప్పి అనుకోవాలి. అప్పుడు మీకు చూపెడతా నాకు ఇల్లు వచ్చిందా రాలేదా అనేది. ఇందిరమ్మ ఇల్లు జారీ పత్రం వచ్చినప్పుడు చూపెట్టి అప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటా ఈ సంతోషకరమైన విషయాన్ని. లేదంటే ఇదివరకు నేను ఇల్లు వచ్చింది అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా తెలుసు కదా. భూమ్ ఇట్లా పగిలిపోయింది, మొత్తం పగిలిపోయింది కదా. జస్ట్ ఫన్ గైస్, ఎందుకంటే క్లారిటీ లేకుండా చేసిన మిస్టేక్ అది. నేను ఎవరు చేయొద్దని కూడా కోరుకున్నా ఇదివరకు. అలాగే మా ఇంట్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎటు చూసినా ఎక్కడ చూసినా ఫుల్ సామాన్తో ఎండిపోయింది. అసలు దేని కింద ఏ పాము ఉందో ఏ తేలుందో అసలు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకసారి నాగుపాము పిల్ల కూడా వచ్చింది. దాన్ని జాగ్రత్తగా చంపొద్దన్న ఉద్దేశంతో వాగులో వదిలేసిన పట్టి. నేను కొంచెం స్నేక్స్తో డీల్ చేస్తా, అంత డేర్ ఉంది నాకు. సో పట్టి వదిలేసిన. ఇది వర్షాకాలం కదా, ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయం వేస్తుంది. అలాగే ఇంటి వెనుక 2 రూములు కూలగొట్టిన కదా, దానికి సంబంధించిన పునాది రాళ్ళు కర్రలు అవి ఇవి పక్కన వాళ్ళ ప్లేస్లో వేసినాం. వాళ్ళు కూడా ఏమీ అనలేదు. ఎందుకు అంటే పక్క వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా. అట్లా అని చెప్పి ప్రతిదీ వాళ్ళ మీద దూసేయొద్దు, మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. అలాంటిది చూడండి ఒకసారి ఎట్లున్నో పరిస్థితి, ఎందుకంటే వర్షాకాలం. రాళ్ళ కుప్పాడ కర్రలు ఇవన్నీ చూడండి. ఎవరికైనా ఇబ్బందే కదా, అలా పాములు తేళ్ళు ఏముండేది తెలియదు. సో దీంతో ఇలా ఇబ్బంది పడతా ఉన్నా నేను. వర్షం వస్తే ఇల్లంతా ఊడ్చే పరిస్థితి. 2 డోర్లు ఉన్నాయి. ఆ 2 డోర్లలోకి వెళ్ళి వర్షం పడితే వెనక బ్యాక్ సైడ్ బయటికి వరద వస్తుంది. ఫస్ట్ సారి వర్షం పడ్డప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఇక మళ్ళీ వర్షం పడలేదులే ఇప్పటివరకు. ఒక పరద తెచ్చి అయితే కప్పిన. వర్షం పడితే తెలుస్తుంది దాని పరిస్థితి. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా రిక్వెస్ట్ చేయండి, ఒకటికి 10 సార్లు అడగండి. ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలను వేడుకోండి. ఖచ్చితంగా మీ పేరు పంపిస్తారు, ఫైనల్ చేస్తారు, మీకు ఇల్లు వస్తుంది. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఇంతే గైస్, జై హింద్.